హాయ్ అండి, వెల్కమ్ టు బెంగళూరు కపుల్. స్టైల్ వంకాయ కర్రీ తయారు చేద్దామా? పదార్థాలు: పల్లీలను సిమ్ములో పెట్టి బాగా వేయించుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండును నీళ్ళలో వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుందండి. లేత వంకాయలను తీసుకుంటే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, వెల్లుల్లి, అల్లం, కొబ్బెర తీసుకోవాలి. కొబ్బరిని కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి, పల్లీలు, కారం పొడి, ధనియా పొడి, ముందుగా నానబెట్టిన చింతపండు, సగము టమోటో, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. పేస్టును పక్కన పెట్టుకుందాము. తర్వాత వంకాయని 4 పీసులుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు వంకాయ లోపల చెక్ చేసుకోవాలి, బాగా ఉన్నది లేనిది తెలుస్తుంది. అలాగే మిగతా వంకాయలను కూడా ఇలా 4 పీసులుగా కట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా ఇందులో పెట్టుకోవాలి వంకాయ లోపల వీడియోలో చూపించిన విధంగా. అలాగే మిగతా వంకాయలకు కూడా మసాలా పెట్టాలి. అన్ని వంకాయలకు మసాలా పెట్టిన తర్వాత ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేద్దాం రండి. ఇందుకు కావలసినవి: ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయ, తెల్లగడ్డ, ఆనియను, కరివేపాకు, మెంతులు. ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయ, కరివేపాకు, మెంతులు అన్నీ వేసి కొద్దిగా వేయించుకోవాలి. అలాగే ఆనియన్, వెల్లుల్లి కూడా వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గాక ముందుగా మసాలా స్టఫింగ్ చేసుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకోవాలి. ఇవి బాగా మగ్గనివ్వాలండి. ఒక 10 మినిట్స్. చూశారు కదా, మగ్గిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఉంటాయి. అలాగే ఇక్కడ నేను మిగిలిన మసాలాను కూడా ఇందులో వేస్తున్నాను. మసాలాను కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఈ గుత్తి వంకాయ కర్రీ అన్నంతోనైనా చపాతీతోనైనా టేస్ట్ అదిరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.